రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన కాకినాడ రూరల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే కాకినాడ రూరల్లో తన ప్రచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాకినాడ రూరల్లో మీరు 4వసారి బరిలో ఉన్నారు, ఇప్పటికే మంత్రిగా చేశారు, ఇప్పుడంతా కూడా ముందుకెళ్తుంటే ఏ విధంగా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉందండి. 2019 ఎన్నికల కన్నా ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, అభిమానం చూపిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో తన పనితనం ఏంటో చేసి చూపించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు ప్రజల్లో ఉంటూ మేము అందుబాటులో ఉండి సేవలు చేసిన తీరు ఇవన్నీ కలిసి ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుతో పాటు ఈ కార్యకర్తల అభిమానం అన్నీ కలిసి చాలా సునాయాసంగా విజయం సాధించగలుగుతాననే నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఘన విజయాన్ని సాధించి అత్యధికమైన సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక పక్కన పొత్తులతో మొత్తం అందరూ కూడా మేము అందరూ ముందుకు వెళ్తున్నాం అంటున్నారు, అలాగే సింగిల్గా వచ్చినా సరే మేమంతా కూడా పొత్తులే విజయం అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఈ రాష్ట్రంలో 2 పార్టీల కింద లెక్క. ఒకటి జగన్ గారిని అభిమానించే పార్టీ, రెండోది జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కలిసి కట్టిన కూటమి. అంతే. అందులో ఎవరన్నా ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. జగన్ గారిని అభిమానించేవాళ్ళు, జగన్ గారిని వ్యతిరేకించేవాళ్ళు 2 లెక్కలు మాకు. ఇప్పుడు 3 కాకపోతే 6 కలుస్తారు, 6 కాకపోతే 60 మంది కలుస్తారు. మాకు అదేం సంబంధం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించి అభిమానించేవాళ్ళు, ఆయన ఆదరించేవాళ్ళు అంతా ఒక పక్కన ఉన్నాం. ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు, పదవుల కోసం పాకులాడే వాళ్ళు అందరూ కలిపి ఒక పక్కన ఉన్నారు. కాకినాడ రూరల్లో 2019లో మీరు ఏ హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేరాయి? ఇప్పుడు అంతా కూడా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏ హామీ ఇవ్వబోతున్నారు? మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం, ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసాం, చెప్పిన దానికన్నా ఎక్కువే చేసాం. ఇప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు ఉన్నాయి. వాటిని త్వరలో ప్రకటించి ఇంకొక వారం 10 రోజుల్లో ప్రకటించి వాటిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇక మేము వస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒక వ్యక్తిగా ఉంటే అలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ వ్యూహంతో ముందుకెళ్తుందని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? రాష్ట్రంలో 175కి 175 స్థానాలు గెలుస్తామని మా ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్తున్నారు. అందులో మా ప్రత్యర్థులు ఎవరైనా సరే మాకు ఒకటే, ఏ నాయకుడు పోటీ చేసినా మాకు ఒకటే. మేము పోటీ చేసిన ప్రతి స్థానం మేము గెలవాలనుకోవడంలో తప్పులేదు. ఖచ్చితంగా మేము ప్రతి స్థానాన్ని గెలవాలనుకుంటున్నాం. అందులో అన్ని స్థానాలు ఉంటాయి. కుప్పం ఉంటుంది, పిఠాపురం ఉంటుంది, పులివెందుల ఉంటుంది, అన్ని స్థానాలు ఉంటాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే వాలంటీర్లపై కావాలని ఉద్దేశంగా ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు, వాలంటీర్లు రాజీనామాలు బలవంతంగా చేస్తున్నారు చెప్పేసి. వాలంటీర్ల మీద అచ్చమైన రాజకీయం చేస్తున్నది ఎవడైనా ఉంటే ఒక్క చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్. ఎంత పచ్చిగా మాట్లాడారు. గతంలో గోని సంచులు మోసే ఉద్యోగం అన్నాడు, ఇంటికి వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు కొడుతున్నారు, అమ్మాయిలు నమ్మేయడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎవరికి ఇచ్చేస్తున్నారు. పచ్చిగా మాట్లాడి మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పారు. కబడతారన్నారు, ఇది తోలు తీస్తాం అని పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అది బూమరాంగ్ అయిందని అర్థమైపోయిన తర్వాత మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, మిమ్మల్ని ఎవరిని తీయం, మీరు రాజీనామాలు చేయకండి అని చెప్తున్నారు. రాజీనామాలు చేయమని మేము కానీ చెప్తున్నామా? మీరు కించపరుస్తూ ఉంటే మీ అవమానాలు తట్టుకోలేక మాకేం అవసరం లేదు, మేము జగన్ గారికి అభిమానులుగా ఉంటాము, అదే మాకు పెద్ద పదవి అని చెప్పి వాళ్ళ వాలంటీర్లు అందరూ వరుసగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. అదే వాలంటీర్ వ్యవస్థను కూడా మేము కంటిన్యూ చేస్తాను వాళ్ళు కూడా చెప్తున్నారు పరిస్థితి. ఇప్పుడు దమ్మంటే ఎలా ఉండాలంటే, జగన్ గారు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం జగన్ గారు చెప్తున్నారు, మేము వస్తే జన్మభూమి కమిటీలు కంటిన్యూ చేస్తామని చంద్రబాబు చెప్పాలి. అంతే కదా? అంటే నీకన్నా బెటర్గా చేసేడు జగన్ గారు అనడానికి ఏంటి ఉదాహరణ? ఈ 2 కంపారిజను. నీ జన్మభూమి కమిటీని మేము సపోర్ట్ చేస్తాం, మళ్ళీ వాటినే తీసుకొస్తాం, నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీ బలహీనత ఏంటి? జగన్ గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, లేకపోతే అమ్మఒడి లాంటి పథకాలు పెడతాం, లేకపోతే ఇంకొకటి అలాంటి కాపీ పథకాలన్నీ పెడతామని చెప్తున్నారంటే ఎవరిని ఫాలో అవుతున్నారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇవాళ ఎక్కడుంది? అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి మా పొత్తులు అని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. మేమంతా కూడా ఈ మొదలుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే దుర్మార్గ పాలన అంతమొందించడానికి మేము ప్రధానంగా ముందుకెళ్తున్నాం, పొత్తులు కలుస్తామని చెప్పేసాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడిగా పోరాటం చేయలేక దొరికిన వాళ్ళందరినీ తెచ్చుకుని పాపం వాళ్ళ మీద ఎక్కి ఈయన సారీ చేద్దామని ట్రై చేస్తున్నాడు. వీళ్ళకి విడివిడిగా బలం సరిపోదు కాబట్టి అందరూ కూటమి కట్టి ఏదో కలిసికట్టుగా ఏమన్నా జగన్ గారిని ఓడిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో జగన్ గారిని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఒక పక్కన, జగన్ గారిని వ్యతిరేకించేవాళ్ళు, అధికారం కోసం పాకులాడేవాళ్ళు ఒక పక్కన పోరాటం జరుగుతుంది. అది కూటమి అవ్వచ్చు, 100 ఉండొచ్చు ఆ పార్టీలు, అందులో మాకు అది లెక్కలేదు. మా వరకు మేము
మా ముఖ్యమంత్రి గారు ఎంత స్ట్రాంగ్, మా నాయకుడు ఎంత స్ట్రాంగ్, ఆయన ఏం చేశాడు, ఏం చేయబోతున్నాం చెప్తూ జనంలోకి వెళ్తాం. జనసేన నుంచి ఈ కాకినాడ రూరల్ నుంచి అయితే పంతం నానాజీ బరిలో ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఆయన చెప్తున్నారు. ఆయన ఏ విధంగా మీరు ఇచ్చేయగలరు? ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం కాదు, అభివృద్ధి ఏం చేసామనేది ఒకసారి తెలుసుకుని వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఏం చేసామనేది కళ్ళ కట్టినట్టుగా అభివృద్ధి కనబడతా ఉంది. అభివృద్ధి జరగలేదంటే మరి అతను ప్రత్యర్థి వచ్చి ఆయన ఏం చెప్తాడు, జరగలేదని చెప్తాడు. కానీ ఇక్కడ ప్రజలకు తెలిసి ఏం జరిగిందో ఇప్పుడే చెప్పారు కదా, మా నాయకుడు గణేష్ గారు చెప్పారు. ఒక్క గ్రామంలో 49 కోట్ల రూపాయలు విలువైన పనులు చేసాం. గుళ్ళు కట్టాం, బళ్ళు కట్టాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాము, రోడ్లు వేసాం, ట్రైన్లు వేసాం, అన్నీ చేసాం. అభివృద్ధి పనులు చేసాం, సంక్షేమం చేసాం. ఒక్క గ్రామంలో 49 కోట్లు ఖర్చు పెట్టాము. ఇంకేం చేయాలి? కాకినాడ రూరల్లో ఎంత మెజారిటీతో కన్నబాబు గారు గెలవబోతున్నారు అంటే అవన్నీ ఊహాజనితం కదండి. ఖచ్చితంగా 100% గెలుస్తాం. చూస్తున్నాం, ఇదే పరిస్థితి. ప్రధానంగా కాకినాడ రోజుల్లో వైసీపీ జెండా మళ్ళీ ఎగరబోతుంది. ఏదైతే ఎత్తులతో ఎన్ని ఎత్తులు వేసినా సరే మళ్ళీ గెలిచేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటున్నారు. ఏదేమైనా కాకినాడ రూరల్లో అభివృద్ధి నేనే చేశాను కాబట్టి 4 దఫాలుగా నేనే రాజమండ్రి కాకినాడ రూరల్లో మొత్తం పరిపాలన చేశాను కాబట్టి అభివృద్ధిని మళ్ళీ ప్రజలను కూడా నన్నే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కావాలని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిపై కూడా కావాలని సరే కాకినాడ రూరల్లో ఎగిరేది వైసీపీ జెండా. అలాగే జగన్మోహన్ రెడ్డి సీఎంగా సిద్ధంగా ఉన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.